ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. విద్యారంగంపైన విపక్షాలతో క్లాస్ వార్ జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలన్న ప్రతిపక్షాలతో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ఈ పెత్తందారుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే మాత్రం వారు చెప్పరని విమర్శించారు. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా పెత్తందారులు గోల చేస్తున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన పథకం క్రింద సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడ్డం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం కావాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడ్డం